హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డాక్టర్స్ కోసం వచ్చిన ఒక వెరీ రేర్ జాబ్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫ్రమ్ మచిలీపట్నం. ఇది ఒక ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి జనవరి 29న వచ్చింది. దీనికి మెయిన్గా మనం చూసుకుంటే శాలరీ అనేది అప్రాక్సిమేట్లీ 12 lakhs పర్ యానం. కాకపోతే దీంట్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ప్రతి ఎంబీబీఎస్ డాక్టర్ దీనికి ఎలిజిబుల్ అవ్వరు. ఏ డాక్టర్ ఎలిజిబుల్ అవుతారంటే సర్టిఫికేట్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ ఇండస్ట్రియల్ హెల్త్, అంటే దీన్నే ఏఎఫ్ఐహెచ్ అని అంట, అసోసియేట్ ఫెలోషిప్ ఇన్ ఇండస్ట్రియల్ హెల్త్. వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా తక్కువే ఉన్నాయి. ఓన్లీ 1 పోస్ట్ ఎలిజిబుల్ ఉంది. కాకపోతే ఇది అడ్వాంటేజ్ ఏంటంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ పే వచ్చేసి 40,000. ఇదంతే, జస్ట్ గ్రాస్ సాలరీ మాత్రమే. ఇది మనకి ప్రతి ఇయర్ 3% హైక్ పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది గ్రాస్ మాత్రమే. దీనికి హెచ్ఆర్ఏ, డిఆర్ఏ ఇలా చాలా అలవెన్సెస్ యాడ్ అవుతూ అప్రాక్సిమేట్లీ మనకి ఇయర్లీ 12 lakhs per annum అనేది వస్తుంది. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అండ్ జనరల్ కండిషన్స్ ఏంటంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏజ్ లిమిట్ అనేది 32 years. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి 10 years అనేది ఎగ్జంప్షన్, ఏజ్ రెస్ట్రిక్షన్ అనేది. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఓకే. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇక్కడ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మెడికల్ ఫీల్డ్. లైక్ టీచింగ్ ఇవన్నీ కాదు, అకాడమిక్ టీచింగ్ వర్క్ అనేది నాట్ కన్సిడర్డ్. ఓన్లీ మెడికల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది మాత్రమే మనకి కన్సిడర్ చేస్తారు. ఎలా సెలక్షన్ ఎలా అంటే రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ. ఈ రిటర్న్ టెస్ట్కి కూడా అందరూ ఎలిజిబుల్ అవ్వరు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే రిటర్న్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. రిటర్న్ టెస్ట్ ఏంటంటే 85 marks ఉండిద్ది. తర్వాత దీంట్లో మెడికల్ ప్లస్ యాప్టిట్యూడ్ 2 కలిపి ఉంటాయి. ఈ వెయిటేజ్ ఏంటంటే 85% అండ్ 15% ఫ్రమ్ ద రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ. 85% అనేది రిటర్న్ టెస్ట్ నుంచి, 15% అనేది ఇంటర్వ్యూ నుంచి. తర్వాత ఎవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో ఒక పోస్ట్కి గాను 7 members లాగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. అది తర్వాత మనకి పే అండ్ అలవెన్సెస్ చెప్పాను కదా, 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇయర్ 3% ఇంక్రిమెంట్ ఉండేది. హైయెస్ట్ సాలరీ వచ్చేసి 1,40,000. దీంతో పాటు చాలా అలవెన్సెస్ ఉంటాయని చెప్పాను కదా, లైక్ డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంటల్ అలవెన్స్, ఇంకా రీయింబర్స్మెంట్స్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, గ్రూప్ ఇన్సూరెన్స్, పిఎఫ్, పెన్షన్ గ్రాంట్యుటీ, ఇలా మొత్తం కలిపి కూడా బేస్ పే ఉన్నప్పుడే మనకి ఆల్మోస్ట్ 12 lakhs per annum వస్తుంది. ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీకు పే ఎంత ఉండొద్దో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇది కాంట్రాక్ట్స్ బేసిస్. ఫస్ట్ ఏంటంటే 5 years వరకు ఉండేది. మ్యాక్సిమం ఏంటంటే ఇంకొక 2 years మన రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, మన పర్ఫార్మెన్స్ని బట్టి ఇంకొక 2 years ఎక్స్ట్రా చేసేదానికి ఉండదు. ఎక్కడ పోస్టింగ్ వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రోడక్ట్స్ ఫ్యాక్టరీ అనే దాంట్లో మనకి పోస్టింగ్. ఇది ఎక్కడ అంటే నిమ్మలూరు, పమ్మూరు మండల్, కృష్ణా డిస్టిక్ అంట. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడ కూడా వేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఓకే, మన పని ఏంటి అక్కడ బేసిక్ మెడికల్ కేర్ టు ద ఎంప్లాయీస్ అండ్ మెడికల్ ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే చూసుకోవాలి. తర్వాత ప్రివెంటివ్ హెల్త్ కేర్ చూసుకోవాలి. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చూసుకోవాలి. ఎవ్రీ 6 monthsకి అందరినీ ఒకసారి చెక్ చేయాలి. తర్వాత హెల్త్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. ఫిట్నెస్ చెక్ చేసుకోవాలి. ఎంప్లాయీస్కి మెడికల్ బిల్స్ ఏమన్నా ఉంటే అవి చెక్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది జనరల్కి, ఓబీసీస్కి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళందరికీ 400 ప్లస్ 18% జిఎస్టీ ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ ఏంటంటే ఫీజు అనేది ఏముండదు, ఎగ్జామ్టెడ్ వీళ్ళంతా. తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది మళ్ళీ మనకు తిరిగి రాదు. ఇది ఎలా అప్లై చేయాలి అనేది బ్యాంకింగ్, పేమెంట్ ఇదంతా ఈ వెబ్సైట్స్ ద్వారా చూసుకోండి. ఐ విల్ ప్రొవైడ్ ద వెబ్సైట్ లింక్, యూ కెన్ గో త్రూ ఇట్. నెక్స్ట్ హౌ టు అప్లై అంటే అఫీషియల్ వెబ్సైట్ www.pelindia.in అనే దాంట్లో మీరు అప్లై చేసుకోవాలి. ఫిజికల్ మోడ్ అనేది నాట్ యాక్సెప్టెడ్. నెక్స్ట్ ఒకవేళ మీరు ఏదైనా గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్స్లలో పనిచేస్తుంటే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి కంపల్సరీగా. తర్వాత మీకు మెయిన్గా ఉండాల్సింది ఒక యాక్టివ్ ఈమెయిల్ ఐడి అనేది ఉండాలి, ఎందుకంటే మీ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా దీంట్లోనే జరుగుతాయి. తర్వాత మీరు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి
ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్. తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు లైవ్ ఫోటో అనేది తీసుకోవాలి. సో డెస్క్టాప్ ఉంటే బెస్ట్, లేదంటే మీరు నెట్ షాప్లలో వెళ్ళి అప్లై చేసుకున్నా బెస్ట్. ఇంకొకటి బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్, ఐ మీన్ 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్, ఇంకా అవి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th, ఇంటర్, అవన్నీ. తర్వాత మార్క్ షీట్స్ ఆఫ్ ఎంబీబీఎస్ అండ్ 4 years కూడా మార్క్ షీట్స్. తర్వాత ఏఎఫ్ఐహెచ్ సర్టిఫికేట్, దాని తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, దాని తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే అది కూడా. దాని తర్వాత మీరు గవర్నమెంట్లో అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్లకి అయితే వాళ్ళకి డిశ్చార్జ్ బుక్ అనేది ఉండిద్ది అది. తర్వాత ఇంక మీ ఐడి ప్రూఫ్స్, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. మీరు మెయిన్గా నోట్ చేసుకోవాల్సింది ఇంపార్టెంట్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్. ఇది ఎప్పుడు అంటే February 20, 2026. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ కామెంట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. థ్యాంక్ యూ.